మీరు ఈసీఈ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఒక్క నిజం చెప్తాను. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో లేనంత వాస్ట్ సిలబస్ ఈసీఈలో ఉంటుంది. కానీ మీరు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా, ప్రాబ్లమ్ సాల్వింగ్లో కాన్ఫిడెంటా? అప్పుడు ఇది మీకోసమే ఉన్న బ్రాంచ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫ్యూచర్లో సిఎస్సిలో లక్షల మంది కాంపిటీషన్లోకి వస్తే ఈసీఈ వేల మందిలో మాత్రమే వస్తారు. అంటే కాంపిటీషన్ సిఎస్సి వర్సెస్ ఈసీఈ అంటే ల్యాక్స్ వర్సెస్ 1000. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉంటే ఈసీఈ మీ బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. మరి ఈసీఈ గురించి ఫుల్ క్లారిటీ కావాలా? అయితే ఈ వీడియో చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఈసీఈ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా రోజు మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్లో చిప్స్ ఉంటాయి కదా, కాబట్టి ఆ చిప్ అనేది లేకపోతే మనకు మొబైల్ ఫోన్ వర్క్ అవ్వదు. అదేవిధంగా శాటిలైట్, మన వెదర్ రిపోర్ట్ కానీ, మనకి అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది సిగ్నల్స్ ఉండకపోయినా, చిప్ లేకపోయినా కూడా పని అవ్వదు. అండ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ రావాలి అన్నా కూడా మనకి చిప్స్ అయితే ఉండాలి. కాబట్టి చిప్ డిజైనింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంటూ లేకపోతే మనకి ఈసీఈ లేదు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మనకి ఈసీఈ లేదు అంటే డిజిటల్ వరల్డ్ మొత్తం కూడా స్టాప్ అయిపోయినట్టే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వై ఈసీ ఈజ్ ఎవర్ గ్రీన్ అనుకుంటే, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఆల్రెడీ గ్రో అవుతుంది. అండ్ నెక్స్ట్ 5G అయిపోయింది, ఇప్పుడు 6G అయితే నెక్స్ట్ రానుంది. అండ్ ఈవీ వెహికల్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే, కార్స్ కానీ బైక్స్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు, పొల్యూషన్ లేకుండా ఉండాలని చెప్పి. అండ్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్ చాలా హ్యూజ్ డిమాండ్లో ఉంది. అండ్ ఐఓటీ అండ్ రోబోటిక్స్ అయితే ఇంప్రూవ్మెంట్లో ఉన్నాయి. ఇవి కూడా మనకి ఫ్యూచర్లో హై డిమాండ్ అయితే రానున్నాయి. జనరల్గా సిఎస్సి అంటే మనకు సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే వస్తాయి. కానీ ఈసీ అంటే మనకు సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ బోత్ డబుల్ అడ్వాంటేజ్ అని చెప్తారు. బట్ ఇది చాలామందికి ఫన్నీగా అనిపించవచ్చు, కానీ కష్టపడి చదువుకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అయ్యే కొటేషనే. అందుకే మనకు తరతరాలుగా వస్తున్న కొటేషన్ ఇది, ఈసీ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ అని చెప్పి. కాబట్టి నీకు విల్లింగ్ ఉంటే సాఫ్ట్వేర్కి వెళ్ళు, లేదు నీకు ఈసీ కోర్ సైడ్ మంచి అవగాహన ఉంది, నేను అందులోనే చేయాలనుకుంటే మనకి ఈ ఇందులో స్కిల్స్ డెవలప్ చేసుకుంటే చిప్ డిజైనింగ్ వాటిల్లో నీకు హార్డ్వేర్ జాబ్స్ అయితే వస్తాయి. వన్స్ నీకు హార్డ్వేర్ జాబ్లో కోర్ కంపెనీలో జాబ్ అయితే వచ్చిందంటే సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కూడా పనికిరాదు. అలాంటి జాబ్ అయితే, అలాంటి ప్యాకేజ్, అలాంటి జాబ్, అలాంటి కెరీర్ అయితే మీ ముందు ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సబ్జెక్ట్స్, అసలు ఇంజనీరింగ్ మొత్తంలో వాస్ట్ సిలబస్ ఏదైనా ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉందంటే అది ఈసీఏ. ఇందులో ఉన్నన్ని సబ్జెక్ట్స్, ఇందులో ఉన్నంత సిలబస్ ఎక్కడ ఏ ఏ బ్రాంచ్లో కూడా ఉండదు మనకి. అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ ఎలక్ట్రికల్ సింపుల్గా ఇంటర్మీడియటే మనం చదివినట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ ఇయర్ టెక్నికల్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిన కాంచి చాలామందికి కూడా పిక్చర్ కనిపిస్తుంది, అంటే బొమ్మ కనిపిస్తుంది. ఈడీసీ, ఎనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎస్ఎస్ అండ్ ఈఎంటిఎల్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, విఎల్ఎస్ఏ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్, చాలా చాలా సిలబస్ అయితే ఉంటాయి మనకి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం చిప్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చేయగలం, ప్రోగ్రామింగ్ కూడా మనం రాయగలం. అండ్ కమింగ్ టు ద రియాలిటీ, ఈజీయా అంటే కాదు, ఇది కష్టమే. ఎందుకంటే ఇందులో మనకి థియరీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే బాగుందో వాళ్ళైతే ఈసీ తీసుకుంటే చాలా ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక సర్క్యూట్ని కనుక మనం డిజైన్ చేసి సాల్వ్ చేయాలంటే ఆ సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ ఉంది, ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఆ సర్క్యూట్ని పవర్ అనాలిసిస్ చేయటం ఎలా, ఇవన్నీ చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇదంతా మ్యాథమెటికల్గా మనం సాల్వ్ చేయాలి ఒక ప్రతి సర్క్యూట్కి కూడా. కాబట్టి అలాంటి సబ్జెక్ట్స్ అయితే పర్టికులర్గా కొన్ని ఉంటాయి. కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే ఈసీ తీసుకోండి, అది మనకి బెస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈసీ టాప్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో టాప్ 15 కాలేజెస్లో ఈసీ మనకు బాగుండింది ఏంటంటే ఈ 1 to 15: ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూకే, జీవీపీ, ఎస్వియు, అనిట్స్, విఆర్ సిద్ధార్థ, అనంతపురం యూనివర్సిటీ, జిఎంఆర్, ఎస్ఆర్కేఆర్, విజ్ఞాన్ గుంటూరు, లక్కిరెడ్డి బాలరెడ్డి, వివిఐటి యూనివర్సిటీ, ప్రగతి, ఆదిత్య అండ్ గైట్. ఇవి టాప్ 15 కాలేజెస్ మనకి యాజ్ పర్ సర్వేలో చూసుకున్నా కూడా. అప్రాక్సిమేట్గా ఈసీఈలో మంచి కాలేజీలు ఈసీ రావాలంటే నీకు 50,000 ర్యాంక్ వస్తే మంచి కాలేజెస్లో అయితే ఈసీఈ సీట్ అయితే ఫిల్ అవుతుంది నీకు. అండ్ యాజ్ వెల్ యాజ్ కమింగ్ టు ద తెలంగాణ రీజియన్ కూడా, స్టార్టింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్, సిబిఐటి, ఫాలోడ్ బై మనకి ఇక్కడ సిఎంఆర్ వరకు చూసుకుంటే ఇక్కడ కూడా అంటే
ఎంసెట్‌లో మనకి 40,000 బిలో గనక ర్యాంక్ వస్తే ఈసీఈ మనకి మంచి కాలేజెస్‌లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అసలు చాలామందికి ఐడియా లేనిది ఏంటంటే ఈసీఈ కోర్ కంపెనీ. జనరల్‌గా ఈసీఈ చదివినా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అందుకే సాఫ్ట్‌వేర్ ప్లస్ హార్డ్‌వేర్ అంటాం. కాబట్టి ఇక్కడ హార్డ్‌వేర్ కంపెనీస్ ఏముంటాయంటే సెమీకండక్టర్స్‌లో ఇంటెల్, ఎన్విడియా, ఏఎండీ, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్‌లో ఎరిక్సన్, హవాయ్, నోకియా, బెంగుళూరులో చాలా పెద్ద కంపెనీ నోకియా ఇది, అండ్ సిస్కో. అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో కూడా మనకి మంచి జాబ్స్ అయితే ఉంటాయి. సామ్‌సంగ్, సోనీ, ఫిలిప్స్, ఎల్జీ అని చెప్పి. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అయితే బోస్ట్, ఇది చాలా హై ఎండ్ కంపెనీ ఇది మనకి. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్ అండ్ ఐటీ సిస్కో, జునిపర్, అరిస్టా, ఐబిఎం. అదేవిధంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కనుక తీసుకుంటే చెప్పక్కర్లేదు మనకి. డిఆర్డిఓ, భారత్ ఎలక్ట్రానిక్స్, బెల్, అదేవిధంగా హెచ్ఏఎల్, ఇస్రో ఇలాంటి కంపెనీస్లో అయితే మనకి ప్లేస్మెంట్స్, అదేవిధంగా మనం అప్లై చేసుకుంటే కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాప్ ఈసీ జాబ్ రోల్స్ ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయంటే, ఇవి చాలా హ్యూజ్ డిమాండ్ ఉన్నది ఏంటంటే విఎల్ఎస్ఐ అండ్ సెమీ కండక్టర్. విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్, ఎసిక్ డిజైన్ ఇంజనీర్, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, ఎఫ్పిజిఏ ఇంజనీర్, వీళ్ళకైతే చాలా డిమాండ్ ఉంది. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ రిలేటెడ్ ఇవి యాంటీనా డిజైనింగ్ వచ్చిన వాళ్ళు అయితే మనకి కమ్యూనికేషన్ టెలికాంలో ఆర్ఎఫ్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, అండ్ గవర్నమెంట్ డిఫెన్స్లో సైంటిస్ట్ పోస్టులు పడతాయి, అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో అయితే రోబోటిక్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్స్ ఇలా చేస్తాం, పిఎల్సి ఇంజనీర్స్. అండ్ సాఫ్ట్వేర్లో బ్యాకప్ ఆప్షన్, నీకు కావాలంటే నువ్వు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయి డెవలపర్ అవ్వచ్చు, డేటా ఇంజనీర్ అవ్వచ్చు, ఏఐఎంఎల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా మనం జాయిన్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ సైడ్. అండ్ వీటితో పాటు మనకి ఇప్పుడు క్వాంటంలో అయితే కూడా మనకి బాగా డిమాండ్ పెరుగుతుంది. క్వాంటమ్ ఇంజనీరింగ్కి. క్వాంటమ్ కూడా కొన్ని ఈసీలో మైనర్ డిగ్రీలు తీసుకొని నేర్పించడం జరుగుతుంది. రానున్న ఫ్యూచర్ అంతా క్వాంటమే కాబట్టి క్వాంటమ్ కూడా మనకి ఇప్పుడు ఇంక్లూడ్ అవుతుంది. అండ్ పీసీబీ డిజైన్స్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట, డిజైనింగ్ ఆఫ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్. కాబట్టి ఇప్పటి వరకు డిస్కషన్ మొత్తం మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు రాణించగలం అనుకుంటే ఈసీ తీసుకుంటే అది బెస్ట్ ఆప్షన్. అయితే మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే రానున్న ఫ్యూచర్లో సిఎస్సి అయితే ఇప్పుడు అడ్మిషన్లు బాగా జరుగుతున్నాయి గత రెండేళ్ళుగా. మనకి ల్యాక్స్ ఆఫ్ సిఎస్సి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు. ఈసీ అయితే ల్యాక్స్లో రారు, థౌజండ్స్లో అయితే బయటకు వస్తారు ఆఫ్టర్ 4 years. కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో మనం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ బాగుండి మనం కనుక రాణించగలిగితే ఈసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే. కాబట్టి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.